ఇథనాల్ కలిపిన పెట్రోల్ ఓకే. కానీ ఇథనాల్ కలిపిన పెట్రోల్ మాత్రమే ఎందుకు? అంటే ప్రజలకి చాయిస్ లేకుండా, ఆప్షన్ ఇవ్వకుండా ఇథనాల్ కలిపిన పెట్రోల్ మాత్రమే వాడాలని ఆదేశాలు జారీ చేయటం ఏంటి? ఇది చాలామంది అడుగుతున్న ప్రశ్న. ఈ ప్రశ్న నుంచే ఇయాల ఇథనాల్ జనతా పార్టీ అనేది సోషల్ మీడియాలో పుట్టింది. అదొక ప్యారడీ పార్టీ. నో డౌట్. అదేమి ఫుల్ ఫ్లెడ్జ్డ్ పొలిటికల్ పార్టీ కాదు. ఈ ఇథనాల్ అంశం మీద క్వెషన్ చేయటానికి, భావ సారూప్యత ఉన్న వాళ్ళందరినీ ఏకం చేయటానికి పుట్టినటువంటి ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ అంతవరకే. ఇప్పుడు ఆగస్టు 4 తారీఖున ఢిల్లీలో వీళ్ళంతా కలిసి మార్చ్ చేస్తారట. అంటే పోరాటం చేస్తారు. రోడ్డు మీదకొచ్చి ఢిల్లీలో గ్యాదర్ అయ్యి వీళ్ళంతా పోరాటం చేస్తారు. వీళ్ళకి ఆటోమొబైల్ సంఘాలు, రవాణా సంస్థలు అన్నీ కూడా మద్దతిస్తున్నాయి. ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళు ఏమంటారు? వీళ్ళంతా దేశద్రోహులు అంటారేమో. కానీ వీళ్ళంతా దేశద్రోహులు కాదు. ఈ దేశంలో పుట్టి వెహికల్స్ ఇప్పుడు లక్షలాది రూపాయలు కట్టి వెహికల్స్ తీసుకున్నప్పుడు, రోజు డబ్బులు బట్టి పెట్రోల్ పోయించుకుంటున్నప్పుడు, డబ్బులు పెట్టే కదా ఫ్రీగా పెట్రోల్ పోయరు కదా! డబ్బులు పెట్టి పెట్రోల్ పోయించుకున్నప్పుడు, ఏ పెట్రోల్ పోపించుకోవాలనేది ప్రజలకి ఆప్షన్ ఉండాలి గదా! ఇప్పుడు ఆల్రెడీ పవర్ పెట్రోల్ ఉంది. నార్మల్ పెట్రోల్ ఉంది. మరి ఆప్షన్ ఆల్రెడీ ప్రజల చేతుల్లో ఉందిగా. పవర్ పెట్రోల్ పోయించుకోవాలా? లేదు మామూలు పెట్రోల్ పోయించుకోవాలా? అనేది ప్రజల చేతుల్లో ఆప్షన్ ఆల్రెడీ ఉంది. అలాగే ఇథనాల్ పెట్రోలో లేదు నార్మల్ పెట్రోల్ అనే ఆప్షన్ కూడా ప్రజల చేతుల్లో ఉండాలి. ఒకవేళ ఇథనాల్ పెట్రోల్ మాత్రమే ఉండాలి అనుకున్నప్పుడు, ఎందుకంటే పెట్రోల్ మన దగ్గర దొరికేది కాదు. బయట దేశాల నుంచి మనం దిగుమతి చేసుకోవాలి. బయట దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే మన విదేశీ మారక ద్రవ్యపు నిల్వలు తగ్గిపోతా ఉంటాయి. ఎప్పుడైనా ఒక దేశం బాగుపడాలంటే మనం బయట దేశాల మీద ఆధారపడటం తగ్గించాలి. మన దేశం నుంచి బయట దేశాలకు ఎక్కువ ఎగుమతులు చేయగలగాలి. మనం డిపెండెన్సీ తగ్గాలి. అది మంచిదే. మన డిపెండెన్సీ తగ్గటంలో భాగమే ఇథనాల్ పెట్రోల్ అనొచ్చు గాక. ఎందుకంటే 80% పెట్రోల్, 20% ఇథనాల్ అంటే ఆ 20% మందం పెట్రోల్ సేవ్ అయినట్టే గదా! ఆ 20% మందం మనం దిగుమతి కూడా తగ్గించుకుంటాం గదా! ఇప్పుడు దిగుమతి చేసుకున్నంత పెట్రోల్ మళ్ళా రాబోయే కాలంలో దిగుమతి చేసుకోం. పెట్రోల్ దిగుమతులు తగ్గుతాయి. ఆ మేరకు విదేశీ మారకపు నిల్వలు మనకి సేవ్ అవుతాయి. అది దేశానికి మంచిది. మరి ఆ విషయాన్ని ప్రజలకి కమ్యూనికేట్ చేశారా అసలు? ప్రజలకి కమ్యూనికేట్ చేశారా? చేయలేదు గదా! ప్రజలకు ఒక విషయాన్ని కమ్యూనికేట్ చేయకుండా ప్రజల నెత్తి మీద రుద్దటం అనేది కరెక్ట్ కాదు. ఇదే కారణం అయితే ఈ కారణాన్ని ప్రజలకు చెప్పాలి. పెట్రోల్ మన దగ్గర దొరకదు కాబట్టి పెట్రోల్‌ని తగ్గించడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాం అనే విషయాన్ని ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే సరే, ఇప్పుడు నేనేమంటానంటే ఈ ఇథనాల్ పెట్రోల్ వల్ల ఇంజిన్ రిపేర్ అవుద్దో అంటే ఇంజిన్‌కి ప్రాబ్లమ్ వస్తదో కాదో తెలీదు. కరెక్ట్‌గా తెలీదు. ఇంజిన్ ప్రాబ్లమ్ వస్తదని చాలామంది అనుమాన పడుతున్నారు. ఇది నిజమో కాదో ఎవడికి తెలీదు కరెక్ట్‌గా. వెహికల్ పాడవుద్దో లేదో ఎవడికి తెలీదు. కరెక్ట్‌గా ఎవడికి తెలీదు. కానీ మైలేజ్ తగ్గిద్ది అన్నది మాత్రం వాస్తవం. ప్రభుత్వం కూడా ఒప్పుకుంటుంది మైలేజ్ తగ్గిద్దన్నది. ఇప్పుడు ఒక స్విఫ్ట్ డిజైర్ వెహికల్‌కి ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టిస్తే 600 కిలోమీటర్లు వచ్చేది 500 కిలోమీటర్లే వచ్చే పరిస్థితట. అంటే 100 కిలోమీటర్ల మైలేజ్ నష్టపోతున్నాడు గదా! ఒక డిజైర్ వెహికల్ వాడే అతను. మారుతి స్విఫ్ట్ డిజైర్ వెహికల్ వాడే ఒక నార్మల్ పర్సను ఒక 100 కిలోమీటర్ల మైలేజ్ నష్టపోతున్నప్పుడు, ఆ నష్టం నేనెందుకు భరించాలి అని కస్టమర్ ఫీల్ అవుతాడు గదా! ఎవడైనా ఫీల్ అవుతాడు గదా! 100 కిలోమీటర్లు నష్టపోతున్నప్పుడు. ఆ 100 కిలోమీటర్లు నష్టపోయే వాళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఉండొచ్చు, ఎన్‌డీఏ ఓటర్ గూడా ఉండొచ్చు. కానీ నష్టపోయేటప్పుడు వాడికో బాధ ఉంటది గదా! మరి ఆ బాధని అడ్రెస్ చేయాలి గదా ప్రభుత్వం. తప్పదు నువ్వు నష్టపోవాలి. ఎందుకంటే దేశం కోసం ఇది కారణం అని ప్రభుత్వం వాడికి కమ్యూనికేట్ జేయాలి గదా! ప్రభుత్వం ఎలాంటి కమ్యూనికేషను చేయకుండా, ప్రభుత్వం ఎలాంటి కన్విన్సు ప్రజల ముందు పెట్టకుండా, అంటే ప్రజల్ని కన్విన్స్ చేయకుండా, ప్రజలకి కమ్యూనికేట్ చేయకుండా ఒక విషయాన్ని అడ్డగోలుగా నెత్తి మీద బలవంతంగా ఇగో ఈ పెట్రోల్ మాత్రమే వాడాలిగా, ఈ పెట్రోల్ మాత్రమే ఉంటది. నార్మల్ పెట్రోల్ ఉండదు అంటే ప్రజలెందుకు ఒప్పుకుంటారు? ప్రజలు నష్టపోతున్నప్పుడు ఎందుకు ఒప్పుకుంటారు? ఒప్పుకోరు గదా! అసలు ఈ విషయం మీద ప్రజాభిప్రాయ సేకరణ జరిగిందా? ప్రజలకి ఒక విషయాన్ని కమ్యూనికేట్ చేయడం ప్రభుత్వం వైపు నుంచి ఉందా అసలు? సో, ఇది ఇథనాల్ విషయంలో ప్రజల గోల. దీంట్లో ఇప్పుడు నైట్‌కి నైట్ 3,00,000 మంది ఫాలోవర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చారు అంటే, లేదు
ఎక్స్ ఖాతాలో 30,000 మంది వచ్చారంటే వీళ్ళంతా బీజేపీ వ్యతిరేకులు, వీళ్ళంతా దేశద్రోహులు, వీళ్ళంతా మోడీ వ్యతిరేకులు అని ఒక ముద్రేసి దానికంటే అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు ఎందుకు ఈ డిమాండ్ చేస్తున్నారు అనేది వినాలి. వినాలి. వాళ్ళకి చెప్పాలి. చెప్పాక కూడా వినకపోతే అది వేరే విషయం. కానీ అసలు చెప్పారా? చెప్పే ప్రయత్నం జరిగిందా?